దయచేసి వినండి. మొదటి వారం దేవుని గురించి చెప్తాను. రెండో వారం వ్యక్తిగత జీవితాన్ని గురించి, మూడో వారం కుటుంబాన్ని గురించి, నాలుగో వారం సంఘాన్ని గురించి. ఎందుకంటే మన జీవితంలో ఈ నాలుగు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు, మన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, అలాగే సంఘాన్ని. కాబట్టి మొదటి వారం వచ్చేసేమో దేవుని గురించి, దేవుని యొక్క గుణగణాలు, దేవుడు ఎలాంటి వాడు అనే విషయాలు ధ్యానం చేద్దాం. రెండో వారం వచ్చేసరికల్లా ఒక వ్యక్తి జీవితాన్ని స్టడీ చేద్దాం. ఆ వ్యక్తి తన జీవితంలో ఎలా ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఎలా తన జీవితాన్ని కొనసాగించాడు. రెండో వారం వచ్చేసరికి బైబిల్లో అనేక కుటుంబాలు ఉన్నాయి, చాలా కుటుంబాలు ఉన్నాయండి. బైబిల్ మొత్తం కూడా కుటుంబాలుగా రాయబడి ఒక కుటుంబాన్ని గురించి స్టడీ చేద్దాం. అలాగే బైబిల్లో చాలా సంఘాలను గురించి రాయబడి, ఆ సంఘాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి పరిస్థితులు, ఆ సంఘాల్లో ఉన్నటువంటి కొన్ని లోపాలు, ఆ సంఘం ఏ రకంగా దేవుణ్ణి హత్తుకున్నారు, ఇలా అనేకమైన విషయాలు. కాబట్టి మనం మాదిరిగా ఉండటం కొరకు 4వ వారం తప్పకుండా సంఘాన్ని గురించి చెప్తాను. ఆమేన్.